మైసెల్ఫ్ వచ్చి పైడిపాల రమ్య రాజమౌళి. నేను వెస్టేజ్ కంపెనీలో బాస్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ సివిలర్ కూడా కాబోతున్నాను. సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్లో దొరికే వస్తువులన్నీ కూడా మనము ఈరోజు తక్కువలో వస్తున్నాయని కొనుక్కొని మనము ఏమవుతున్నాము, మనమే నష్టపోతున్నాము కస్టమర్గా. మరి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కటి కూడా ట్రెడిషనల్ మార్కెట్లో మనం కొనే ప్రతి వస్తువు మీద అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి 20%, మధ్యవర్తులకు 40%, మొత్తం 60% మధ్యవర్తుల వాళ్ళే తింటున్నారు. మరి నీకేంటి బెనిఫిట్ వస్తుంది? నీకేం ఒరిగింది? నీకేమైనా ఆరోగ్యం వస్తుందా? మరి ఆదాయం వస్తుందా? కొన్ని వస్తువు క్వాలిటీ ఉందా అనే ఒక విషయంలో మీరు మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇలా ట్రెడిషనల్ మార్కెట్లో దొరికే ఒక వస్తువు గురించి నేను ఇలా మీకు డెమో చేయడంలో ఈరోజు మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. మరి మిత్రులారా, అర్థం చేసుకోండి. మనం ట్రెడిషనల్ మార్కెట్లో కొనే ఒక లైజాల్ ఫ్లోర్ క్లీనర్ మరి ఎంత బాగా వర్క్ చేస్తుందో ఒకసారి మీ కళ్ళ ముంగట నేనే చూపిస్తాను. అదే మన వెస్టేజ్ కంపెనీలో ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది. దీని విలువ ఎలా ఉంటుంది, దీని వర్కింగ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు కళ్ళ ముంగట నేను చూపిస్తాను. మిత్రులు అలా చిన్న డెమో చేస్తాను. నేను మీకు అందరికీ ఉంటుంది, గుర్తుంటుంది. ప్రతిదీ కూడా ట్రెడిషనల్ మార్కెట్లో మనం తెచ్చుకునే వస్తువు మనము డీలరు, హోల్సేలరు, ఇలా సూపర్ స్టాకిస్టు, ఇలా మధ్యవర్తుల దగ్గర నుంచి మనం వచ్చి లాస్ట్కి మన దగ్గరికి వచ్చేసరికి డైరెక్ట్ ఎంఆర్పి మీద మనం తీసుకోవడం జరుగుతుంది. మరి మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా మన ప్రతి వస్తువు కూడా చాలా కెమికల్ బేసిక్తో కూడుకున్నది. మరి ఆ కెమికల్ తినడం వల్ల, మనం వాడుకోవడం వల్ల మనకేం బెనిఫిట్ వస్తుందో ఒక్కసారి మిత్రులారా మీరు ఆలోచన చేయండి. చూడండి, జస్ట్ ఒక మరక కోసం నేను ఈ ఉజాలను తీసుకున్నాను. ఈ కనీసం ఉజాల యొక్క క్లీనింగ్ అయినా చేస్తుందా లేదా చూద్దాం. మరి మిత్రులారా, ఇది చూడండి, నేను రెండిట్లలో సమానంగా వేసాను. మరి మన లైజాలు 100%, 99% మనకు క్లీన్ చేస్తుందని మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా మరి టీవీలలో. అది ఎంతవరకు నిజము అబద్ధమో మరి ఒకసారి చూడండి. నేను ఇందులో లైజాల్ వేసాను. మరి మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇది లైజాల్ ఈ గ్లాస్లో లైజాల్ వేసాను. మరి క్లీన్ అవుతుందా లేదా చూసుకోండి. అదేవిధంగా మన వెస్టేజ్ కంపెనీలో దొరికే ఫ్లోర్ క్లీనర్తో ఇది చూడండి, మీకు ఎలా వర్కింగ్ విధానం ఎలా ఉంటుందో చూడండి. మరి మిత్రులారా, ఇవాళ ప్రతి వస్తువు గ్యారంటీ రిటర్న్తో మన కంపెనీ ఇస్తుంది. ఎందుకు ఇస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. వస్తువులో దమ్ము ఉంటేనే నీకు గ్యారంటీ ఉంటుంది. వస్తువులో దమ్ము లేకపోతే నీకు ఏ వస్తువు కూడా గ్యారంటీ ఇవ్వదు. మరి మిత్రులారా, ఒక్కసారి చూడండి. ఇక్కడ మరి లైజాల్ వేసాము. ఇది ఏమాత్రం క్లీన్ చేసిందో చూడండి. మరి అదే చూడండి, నేను ఇంత కూడా కలపలేదు, జస్ట్ చూడండి. మరి మన పర్ఫార్మెన్స్ చూడండి, మన వెస్టేజీ ఫ్లోర్ క్లీనర్ పర్ఫార్మెన్స్ చూడండి ఎలా ఉందో. దీనికి దానికి వేరియేషన్ చూడండి. అందుకనే చెప్తున్నాను మిత్రులారా, ఇకనైనా మేలుకోండి. ఆ మత్తు అనేది వదిలేసేయండి. మీరు కప్పుకున్న దుప్పటి, ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్ అనే కప్పుకునే దుప్పటి వదిలేసి నెట్వర్క్ మార్కెటింగ్కి రండి. వచ్చి చూడండి, వస్తువు చూడండి. వస్తువు చూసి గ్యారంటీ ఉంటేనే తీసుకోండి. మీకు వస్తువు క్వాలిటీ ఉంటేనే తీసుకోండి. ఇవాళ నీకు ఇది 48 రూపాయలు పెడితే రావచ్చు, కానీ ఏముంది, ఏమొచ్చిందా? నీకు ఏం రాలేదు. నీ పైసలు పోయినాయి, నీకు క్లీనింగ్ లేదు, ఏది లేదు. మరి ఒక్కసారి మిత్రులారా అర్థం చేసుకోండి. ఇలా వెస్టేజ్ కంపెనీ ఏం ఆషామాషి కంపెనీ కాదు. 10 దేశాల్లో మన భారతదేశ ప్రోడక్ట్ వాడుకుంటున్నారు. లైన్లో క్యూ కట్టి మరి లైన్లో కట్టి తీసుకుంటున్నారు మిత్రులారా. మన దేశం ప్రోడక్ట్స్ వాడుకొని వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, వాళ్ళ లక్షలలో ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మరి మనకేం వచ్చింది? మరి మనకేం బెనిఫిట్ వస్తున్నాయి? వాళ్ళ దేశము మనం బయట దేశం వాళ్ళవి వాడుతుంటే మనకేం బెనిఫిట్ వస్తుందో ఒక్కసారి మిత్రులు గమనించాలి. మరి మిత్రులారా, ఇకనైనా రండి, కలిసి పని చేద్దాం, కలిసి ఆనందంగా జీవిద్దాం, కలిసి సంతోషాన్ని పంచుకుందాం, 10 మందికి మంచిగా సహాయం చేద్దాం, నిరుపేదను ధనికుడిగా చేద్దాం. మిత్రులారా, ఇవాళ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ పెట్టింది అందుకోసం. ప్రతి ఒక్క పేదవాడు కూడా ధనికుడు కావాలి అన్న సంకల్పంతోనే మేము టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టడం జరిగింది. ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ బ్రాంచ్ వచ్చేసి శ్రీకాకుళంలో ఉంది, మనకు హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉంది. నెక్స్ట్ థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మనకు ప్రశాంత్ నగర్, కాజీపేట, హన్మకొండలో ఉన్నది, వరంగల్లో. మరి మిత్రులారా, ఈ
యొక్క సంకల్పం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఆదాయం ఇవ్వాలి, ప్రతి ఒక్కరు సెల్ఫ్గా బతకాలి, ప్రతి ఒక్కరు కూడా బానిస బతుకులు బతకొద్దు, వారి కాళ్ళ మీద వారు నిలబడి వాళ్ళు సంతోషంగా వాళ్ళ 3 కుటుంబాలు 3 జనరేషన్ ప్లాన్ వాళ్ళ 3 తరాలు కూడా ఆనందంగా జీవించాలన్న సంకల్పంతో మీరు ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మిత్రులారా, ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో దయచేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. లేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. మీకు సదా నేను సేవలో ఉంటాను. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. అది రాత్రి పూటనా పగలా ఇప్పుడా అన్నది కాదు మిత్రులారా. మీరు కాల్ చేయండి, నేను మీకు సదా మీ సేవలో నేను ఉంటాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.